కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత మనము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం చేత, గీతామాత యొక్క కరుణా కటాక్షం చేత మరియు సద్గురువుల యొక్క అనుగ్రహం చేత ఇంత దగ్గర 17 అధ్యాయాలను పూర్తి చేసుకోగలిగాము. ఇప్పుడు 18వ అధ్యాయము, చివరి అధ్యాయము, మోక్ష సన్యాస యోగము. ఇది శుభారంభం చేసుకోబోతున్నాము. ఈ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగం అని పేరు ఎందుకు వచ్చిందనంటే, మోక్షము కొరకు సన్యసించవలెను, అందువల్ల మోక్ష సన్యాస యోగము. మోక్షము కొరకు సన్యసించవలెను, అందుకని దీనికి మోక్ష సన్యాస యోగము. యోగం అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం. మోక్షం కోసము సన్యసించినట్లయితే మనకు ఆ జీవ బ్రహ్మైక్య జ్ఞానం కలుగుతుంది, తద్వారా మోక్షం కలుగుతుంది. ఇదొక అర్థము. లేదా మోక్షమును కూడా సన్యసించవలెను అని మరొక అర్థం. మోక్షాన్ని కూడా సన్యసించాలి, మోక్ష కామన కూడా వదిలిపెట్టాలి. అందుకని మోక్ష సన్యాస యోగం అని ఈ విధంగా ఈ అధ్యాయంకు పేరు. సన్యసించుట అంటే ఏమిటి? సమస్తమును త్యాగం చేయుట అని అర్థము. సర్వమును త్యాగం చేయుట సన్యాసం. అయితే సర్వమును త్యాగం చేయుట అంటే ఎలా అంటే, బాహ్యంగా సంపూర్ణమును వదిలిపెట్టమని తాత్పర్యం కాదు. మనము ఏవైతే శాస్త్ర విహితమైనటువంటి కర్మలను మనం చేస్తూ ఉంటామో ఆ కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేయమని కొందరు చెప్తూ ఉన్నారు. అదే మనకు భగవద్గీత పదే పదే చెప్తుంది.
నువ్వు ఏ కర్మ చేసినా కూడా కర్మఫలాన్ని త్యాగం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని చెప్తుంది. కర్మలను త్యాగం చేయడం కాదు, కర్మ ఫల త్యాగం చెయ్యి అన్నారు. న కర్మనామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే అని 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు కదా. కర్మలను త్యాగం చేయడం కాదు ఇక్కడ నైష్కర్మ సిద్ధి పొందడానికి, కర్మ ఫలాలను త్యాగం చేయాలి. నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సన్యసించినంత మాత్రాన, కర్మలను వదిలిపెట్టినంత మాత్రాన సిద్ధిని అంటే మోక్ష సిద్ధిని పొందలేము. కర్మ ఫలాలను త్యాగం చేయాలి అని చెప్పింది. ఇదొక అర్థం చెప్పినారు. లేదా మరికొంతమంది మహాత్ములు ఇట్లా చెప్పారు, సర్వసంగమును త్యజించి త్యాగి అయి ఉండుటయే నిజమైన అర్థము. కర్మలను స్వరూపం చేత త్యాగం చేయి మొత్తమే. విధిన సర్వకర్మ పరిత్యాగ. విధి ద్వారా అంటే శాస్త్రం ద్వారా ఈ వర్ణాశ్రమాల వరకు ఏవైతే కర్మలు విధానం చేయబడ్డాయో శాస్త్రోక్త ప్రకారం చేత వాటిని శాస్త్రోక్త ప్రకారంగానే సన్యసించు. విరజ హోమం చేసి సంపూర్ణంగా త్యాగం చేయి. అదే నిజమైన సన్యాసము అని ఇట్లా కొంతమంది అర్థం చెప్పారు. ఎందుకంటే కర్మలు చేస్తూ 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 ఎంతవరకు చేస్తావు? అంతఃకరణ శుద్ధి పర్యంతం చెయ్యి. అది ఎవరికైనా అవసరమే. అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత జ్ఞాన సాధనాలు ఒకవేళ నీ అంతఃకరణములు ఉదయించితే వివేకము, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వము ఇవి ఉదయించినట్లయితే సంపూర్ణంగా కర్మలను త్యాగం చేయి. స్వరూపం చేత విధిపూర్వకంగా అన్నిటినీ త్యాగం చేయి. త్యాగం చేసి ఏం చేయాలి అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేయి. అది అసలైనటువంటి సన్యాసానికి అర్థం. అదే ఇక్కడ మలయాళ స్వాముల వారు కూడా దాన్నే సమర్థిస్తున్నాడు. ఎప్పుడైతే నీకు జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుందో అప్పుడు సర్వమును త్యాగం చేయి అని చెప్పింది. జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమయ్యేంత వరకు కర్మ ఫలాలను అపేక్షించకుండా కర్మలు చెయ్యి అంతఃకరణ శుద్ధి కోసం. యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే అని 5వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఆత్మశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేస్తూ ఉండాలి. అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత జ్ఞాన సాధనలు ప్రాప్తమైన తర్వాత ఇంకా కర్మలు చేసుకుంటూ ఉండకు. సంపూర్ణంగా వదిలేసి శ్రవణాదుల్లో ప్రవృత్తుడివి కా. శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయి. ఏ శ్రవణం చేయాలి? వేదాంత శ్రవణం చేయాలి. ఉపనిషత్తుల యొక్క శ్రవణము, భగవద్గీత శ్రవణము, మరి బ్రహ్మసూత్ర శ్రవణము, వేదాంతాల యొక్క శ్రవణం చేయాలి. ఆ తర్వాత ఇక మనన నిధిధ్యాసనాలు అవి కూడా చేసినట్లయితే జ్ఞానం కలిగి ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా త్యాగం చేయడమే ఇది సరి అయిన అర్థము సన్యాసం అనే శబ్దానికి అని మలయాళ స్వాముల వారు చెప్తూ ఉన్నారు. కర్మఫల త్యాగమే అర్థమైనచో, ఒకవేళ కర్మఫలాలను త్యాగం చేయడమే సన్యాసము అని ఒకవేళ ఇదే అర్థం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుండి నేరుగా అంటే సాక్షాత్తుగా గీతాశ్రవణం చేసిన అర్జునుడును ధర్మరాజాదులను జీవితాంతం వరకు గృహస్థాశ్రమందుండి కర్మలు చేయుచు ఫలత్యాగమును చేయవలసి ఉందురు. కేవల కర్మ ఫలత్యాగమే సన్యాసం అని అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుండి సాక్షాత్గా గీతాశ్రవణం చేశాడు ఎవరు? అర్జునుడు. మరి ఇప్పుడు అతడు కానీ మరి వారి యొక్క అనుజులు ధర్మరాజాదులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా జీవితాంతము కర్మలు చేస్తూ కర్మ ఫలాలను త్యాగం చేయవలసి ఉంటుంది. కానీ అలా చేశారా? చివరిలో స్వర్గారోహణ పర్వంలో ఏం చెప్పింది మహాభారతంలో, వారు సర్వమును త్యాగం చేసి సాధువేషాన్ని ధరించి స్వర్గానికి ప్రస్థానమయ్యారు. హస్తినాపురము, రాజ్యము అన్నిటినీ వదిలిపెట్టారు. మొత్తం సంపూర్ణంగా వదిలిపెట్టి పంచపాండవులు మరియు ద్రౌపది వీరు స్వర్గారోహణకు వెళ్ళిపోయారు సాధువేషం ధరించి. మరి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అన్నిటిని వదిలిపెట్టి శరీరం పడిపోయేంత వరకు కర్మలు చేసుకుంటూ ఉండి కర్మఫలాన్ని త్యాగం చేయడమే సన్యాసం అయితే మరి వారు అన్నిటినీ ఎందుకు వదిలిపెట్టారు? అందుకని అర్థం అది కాదు. కర్మఫల సంగం చేసి కర్మఫలాలను వదిలిపెట్టి ఉండడమే సన్యాసం అనే అర్థం కాదు. సన్యాసానికి ముఖ్య అర్థం ఏంటంటే సర్వసంగ పరిత్యాగం. సంపూర్ణంగా స్వరూపం చేత వదిలిపెట్టు. గృహారంభ క్షేత్రాలు అన్నిటినీ వదిలిపెట్టు. సన్యాసం తీసుకో విధిపూర్వకంగా. అంటే కేవలం బట్టలు వేసుకొని తిరగడం కాదు,
విరజాహోమం చేసి విధిపూర్వకంగా సన్యాసం తీసుకో. ఎందుకు? విధిపూర్వకంగా నీకు ప్రాప్తమైన ఈ కర్మలు కాబట్టి ఆ విధిపూర్వక ప్రాప్త కర్మలను విధిపూర్వకంగానే త్యాగం చేయాలి. శ్రీ మహాభారతమున మహాప్రస్థాన పర్వం నందు పాండవుల 5గురును ద్రౌపది సమస్తమును త్యజించి సాధువేషమును ధరించి ఇంద్రప్రస్థమును వదిలిపోయినట్లు కనపడుతున్నది కదా. పంచ పాండవులు ద్రౌపది సంపూర్ణంగా ఇంద్రప్రస్థాన్ని వదిలిపెట్టి వాళ్ళు సాధువేషాన్ని ధరించి వెళ్ళిపోయారు. ఎందుకు పోయారు? ఇందువలన సర్వసంగ పరిత్యాగమే యథార్థమైన అర్థమగును. సర్వసంగ పరిత్యాగం అంటే సర్వకర్మలను స్వరూపం చేత మొత్తం వదిలిపెట్టు, ఇంకా కర్మల జోలికి పోకు, శ్రవణాదులు చేసి జ్ఞానాన్ని పొంది ముక్తుడు కా అని ఈ విధంగా ఇదే అభిప్రాయం సన్యాసం అనే శబ్దానికి. ఆత్మశుద్ధి కలుగు వరకు సత్కర్మలను ఆచరించి ఫలముల త్యాగం చేసి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయాలి అనేది గీతాశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంతవరకు మనకు అంతఃకరణ శుద్ధి కాదో, జ్ఞాన సాధనాలు వివేకాదులు పట్టుబడవో అంతవరకు మాత్రం తప్పకుండా కర్మలు చేయాలి. అది కూడా నిష్కామంగా, ఫలము అపేక్షించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అంతవరకు మర్యాద ఉంది కర్మలకు. కానీ ఆ తర్వాత జీవితాంతం చేసుకుంటూ ఉండు అని చెప్పలే. అయితే కొన్ని శృతులు చెప్పినాయి, జిజీవిష శతకం సమాహ కుర్వన్నేవేహ కర్మాణి అని ఈ విధంగా చెప్పింది ఉన్నది. ఎవరికైతే అంతఃకరణ శుద్ధి కాలేదో వారు చేసుకుంటూ ఉండాలని చెప్పింది ఉన్నది. అంతేగాని అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత చేసుకుంటూ ఉండమని చెప్పలేదు. అందువల్ల అంతఃకరణ శుద్ధి కలుగును. అప్పుడు ప్రకృతి రహితముకు జీవన్ముక్తి కలుగుటకు సర్వకర్మ సన్యాసమును తీసుకోవాలి. సర్వసంగ పరిత్యాగము చేసి ఏకాంతమున తపమునర్చించుచు బ్రహ్మచింతనం చేయుచు జీవన్ముక్తి పదమును పొందవలసి ఉండును అని చెప్తున్నది. ఇది ముఖ్యార్థం. ఇక మరొక అర్థం ఏమిటంటే మోక్ష సన్యాసం అనగా మోక్షమును కూడా సన్యసించుట, మోక్షాన్ని కూడా వదిలిపెట్టు. ఎందుకు అనంటే మోక్షం అనేది మనము కొత్తగా తెచ్చుకునేది కాదు, కొత్తగా పొందేది కాదు. మనకు అప్రాప్తం ఉంటే దాన్ని పొందవచ్చు, కానీ నిత్యప్రాప్తం ఉన్నది కదా మోక్షము. మళ్ళీ దాన్ని పొందేది ఏమున్నది? మోక్షం ఎవరికి? ఎవడు బద్ధుడు ఉంటాడో వాడు ముక్తుడు కావాలి అనేది అపేక్ష ఉంటుంది. ఎవడైనా కట్టివేయబడ్డాడు అనుకో, కాళ్ళు చేతులు కట్టేశారు, అయ్యా అతన్ని వదిలిపెట్టండి అని అంటాము, ముక్తుని చెయ్యని అంటాము. ఎందుకు? వాడు బద్ధుడు ఉన్నాడు కాబట్టి, బంధించబడ్డాడు కాబట్టి ముక్తుని చెయ్యాలి అని అంటాము. మరి మనకు బంధమే లేదు, మోక్షం ఎవడికి? నిత్యముక్త స్వరూపంలో ఉన్నాం మనం, మనకు బంధం ఎప్పుడు కూడా లేదు. అదే మరి అందరు అంటున్నారు కదా, నేను బద్ధునున్నా, నేను కర్తనున్నా, భక్తనున్నా, నేను అజ్ఞానినున్నా అంటున్నారు కదా. అది భ్రాంతి, భ్రమ అయింది నీకు అంతే. వాస్తవంగా నీకు బంధం లేదు. ఆ భ్రాంతిని తొలగదీసుకో, మోక్షం నీకు ఇప్పుడు కొత్తగా దొరకదు. ఇదివరకు ఎవడు ముక్తుడు కాలే, వ్యాస వశిష్టాదులు కూడా ఇదివరకు ముక్తులు కాలే. మీరు కూడా ముక్తులు కారు, మీరు కూడా ముక్తులు కారు. ఎందుకు? మీరు బద్ధులు అయితే కదా ముక్తులయ్యేందుకు. మీరు బద్ధులు కానే కారు, నిత్యముక్త స్వరూపం ఉన్నారు. బంధ కాలే అపి బంధ అభావ. నేను బద్ధుణ్ణి అని అనుకునేటప్పుడు కూడా నువ్వు బద్ధునివి కాదు, నువ్వు ముక్తుడే ఉన్నావు. ముక్తుడవే ముక్తుడవని చెప్పింది ఉన్నది. విముక్త హాచ విముక్తయే కఠోపనిషత్తు చెప్తుంది. ముక్తుడే ముక్తుడవుతున్నాడు ఇక్కడ, బద్ధుడు ముక్తుడు కావడం లేదు. ముక్తుడు ఎట్లయితాడు అంటే ముక్తుడిని బద్ధుడిని అనుకున్నాడు కాబట్టి ఆ ముక్తుడే ముక్తుడవుతున్నాడు. ఆ భ్రాంతిని తొలగదీసుకుంటున్నాడు అంతే. ఈ సంపూర్ణ గురువులు శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎందుకోసం అండి? మనకు మోక్షాన్ని ఇచ్చుటకా కాదండి. భ్రాంతి చేత నేను బద్ధుణ్ణి, జీవుణ్ణి, కర్తను, భోక్తను అని అనుకుంటున్నావే, ఆ భ్రాంతిని తొలగదీయడానికి సకల శాస్త్రాల యొక్క ముఖ్య పని అంతే, అంతకంటే ఏమీ లేదు. నిన్ను కొత్తగా ముక్తిని చేసేది ఏ శాస్త్రం లేదు, ఏ గురువు లేడు. నేను ఎవడు ముక్తుడు చేయడు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ ముక్త స్వరూపుడే ఉన్నావు, నిన్ను ముక్తుని చేసేది ఏమున్నది? బంధము ఏదైతే ఆధ్యాత్మికంగా మనకు వచ్చి పడిందో, కల్పితంగా వచ్చి పడిందో ఆ బంధము తొలగదీసుకునేది కూడా లేదు. ఇక్కడ తొలగదీసుకునేది కూడా లేదు, నాకు లేదని తెలుసుకునేది ఉన్నది అంతే, ఏం లేదు. తాడు మీద పాము కనపడింది. ఇప్పుడు ఆ పాము వాస్తవంగా తాడు యందు ఉన్నదా? లేదు. ఇప్పుడు ఆ తాడు యొక్క జ్ఞానం అయిందనుకో, ఇది పాము కాదు తాడు అనే జ్ఞానమైంది. జ్ఞానమైన తర్వాత పాము ఎక్కడ పోయింది? ఉంటే కదా, పాము అనేది ఒకటి ఉంటే కదా పోయేటందుకు.
లేనే లేదని తెలిసింది అంతే. నాకు భ్రాంతి చేత కనపడింది, వాస్తవంగా ఇక్కడ పాము లేదు అని తెలుసుకున్నాం అంతే. ఆ పాము రాలే, పోలేదు, ఏమీ లేదు. అట్లా అందుకే ఇక్కడ మోక్షము కావాలి అనేటువంటి కోరికను కూడా వదిలిపెట్టడం అంటే మోక్ష సన్యాస యోగం. చూసినరా? ఇది ఈ 17 అధ్యాయాల వరకు భగవంతుడు ఏదైతే మనకు బోధ చేశాడో, నీకు మోక్షాన్ని ఇస్తా అని బోధ చేసుకుంటూ వచ్చాడు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఆ మోక్ష ఇచ్చ కూడా వదిలిపెట్ట అంటున్నాడు. నీకు మోక్షం కావాలనుకుంటున్నావే, ఆ మోక్ష ఇచ్చ కూడా వదిలిపెట్టు అంట. అనగా 17 అధ్యాయాల వరకు చెప్పిన విధులన్నీ అనుష్ఠించుచు వచ్చినటువంటి ముముక్షువు ఇక్కడ 18వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే, ఆ మోక్షము కావాలి అనేటువంటి భావనను కూడా వదిలిపెట్టు అని చెప్తున్నాడు. ఈ ప్రకారంగా ఇది 2వ అర్థం. ఈ బంధం యొక్క నివృత్తి అంటే ఆధ్యాత్మిక బంధం, కల్పితమైనటువంటి బంధం. వాస్తవంగా మనకు బంధం అనేది లేదు. బంధం అని అంటే ఏమిటి? బంధం అనే శబ్దానికి అర్థం ఏంది అంటే ఏదో తాళ్ళతో కట్టబడ్డాడు జీవుడు అని అర్థం కాదు. ఇక్కడ అహంకారం మొదలుకొని ఈ అనాత్మ వస్తువుల యందు ఏదైతే అభిమానం పెట్టుకొని నేను నాది అంటున్నాడో అదే బంధము. ఈ విధంగా లక్షణం చేయబడింది విచార సాగరంలో. అహంकार से आदि लेके जो अनात्मा वस्तु है सो बंध कయ్యే है. అహంకారం మొదలుకొని అనాత్మ వస్తువులన్నీ కూడా నేను నాది అనేటువంటి అహమ్మమ అధ్యాస ఏదైతే ఉందో ఇదే బంధము అన్నాడు. అది తొలగి తీసుకోవాలి మనం. అంటే ఈ అహంకారము నేను కాదు, ఈ చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, మరియు ఈ అనాత్మ వస్తువులు ఏవైతే ఉన్నాయో దేహాదిక ప్రపంచము, ఇది ఏది కూడా నేను కాదు, దీని అంతటికీ కూడా సాక్షి రూపుడనే ఉన్నానే, అది నేను అని ఈ విధంగా తెలుసుకోవడమే ఇక్కడ బంధము విముక్తి, అంతే, ఏం లేదు అది. కాబట్టి ఈ 17 అధ్యాయాల వరకు చెప్పినటువంటి అనుష్ఠానాలు చేస్తూ మనకు భగవంతుడు తప్పక మోక్షమును కలుగ చేయును అని ఏవైతే చేస్తూ వచ్చామో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మోక్షమును కూడా త్యజించు అని చెప్తున్నాడు. ఇక ప్రతి అధ్యాయంలో చివరిలో మనం చెప్పుకుంటూ వస్తున్నాము, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చెప్పుకుంటూ వస్తున్నాము. ఉపనిషత్తులు అని చెప్పుకుంటున్నాము. ఉపనిషత్తులు అంటే వేదాంతం. వేదంలో కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ 3 భాగాలు ఉంది. అందులో చివరిది వేదం యొక్క అంత్య భాగం జ్ఞానకాండ, అదే వేదాంతము. వేదం యొక్క అంతము అంటే చివరిలో ఉన్నటువంటి ఉపనిషత్తులకే వేదాంతములు అంటాం. ఆ వేదాంతాల్లో అంటే ఆ ఉపనిషత్తుల్లో ఏ అర్థమైతే ప్రతిపాదించబడిందో, ఏ అర్థం గురించి చెప్పింది? పరబ్రహ్మం గురించే చెప్పింది కదా. ఉపనిషత్తుల యొక్క ముఖ్య తాత్పర్యం ఏది? పరబ్రహ్మమును ప్రతిపాదించేదే ముఖ్య తాత్పర్యం. ఈ జీవుడే పరమాత్మ అని చెప్పేదే ముఖ్య తాత్పర్యం. అదే విషయాన్ని భగవద్గీత చెప్తుంది. కాబట్టి ప్రతి అధ్యాయం చివరలో మనము భగవద్గీతాసు ఉపనిషత్సు అంటున్నాం. భగవద్గీతలైనటువంటి ఉపనిషత్తుల యందు ఏ యోగ శాస్త్రం అంటే ఈ జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని చెప్పినటువంటి శాస్త్రమైనటువంటిది ఈ గీతా శాస్త్రము. అందులో ఈ ఫలానా అధ్యాయము ఇక్కడికి సమాప్తము అని ప్రతి అధ్యాయం చివరిలో చెప్పుకుంటున్నాం. గీత యందు 2వ అధ్యాయంలో చెప్పినట్లు ఆత్మ ఏ కాలం నందైనను జన్మమెత్తుట గాని, కర్మ చేయుట గాని, కర్మఫలాలను అనుభవించుట గాని లేదనియో, ఆ ఆత్మ ఎల్లప్పుడూ బ్రహ్మమయముగా ఉన్నదనియో, ఈ జననాది కార్యములన్నీ మాయ వలన తోచుతున్నవే గాని వాస్తవముగా లేవనియో, నీవు సదా ముక్తుడవయ్యే ఉన్నావనియో, కావున మోక్షమును పొందవలయునని కోరుట కూడా భ్రాంతియే. అదే 2వ అధ్యాయంలో ఏం చెప్పినాడు మనకు? అక్కడ నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః జో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శరీరము చంపబడినప్పటికీ కూడా, శరీరము చచ్చున్నది అయినప్పటికీ కూడా నీవు చచ్చేవాడు కాదు. ఎందుకు? నీకు జన్మ లేదు, మరణము లేదు. ఉపలక్షణంగా మధ్యలోని వికారాలు కూడా లేవు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అనేటువంటి 6 భావ వికారాలు ఏవైతే చెప్పబడ్డాయో అవి ఏవి కూడా ఆత్మకు లేవు.
మరి ఆత్మకు కర్తృత్వము భోక్తృత్వం కూడా లేదు. నా హన్యతే హన్యమానే శరీరే. మరియు అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాశ్చ నకశ్చిత్ కర్తుమర్హతి. ఆత్మ అవినాశి స్వరూపం ఉన్నది, అది ఎప్పుడు కూడా నాశనం కాదు. దాన్ని నాశనం చేసే సామర్థ్యం ఎవడికి లేదు కూడా. ఎందుకంటే నాశనం చెయ్యాలి అని అంటే రెండో వాడు ఉండాలి కదా. రెండో వాడే లేకపోతే దాన్ని ఎవడు నాశనం చేస్తాడు? మరి ఇంతేగాక యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌన విజానీతో నాయం హంతి న హన్యతే అనంటూ ఆత్మ చంపేదానిగా చంపబడేదానిగా ఎవరైతే తెలుసుకుంటారో వారికి యథార్థం తెలియలేదు. ఎందుకు? ఆత్మ చంపేది కాదు, అంటే ఆత్మ కర్త కాదు, చంపబడేది కాదు, అది హనన క్రియకు విషయం కూడా కాదు, కర్త కాదు, కర్మ కాదు, ఏది కాదు. అంటే ఆత్మ యందు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అని ఈ విధంగా మనకు విస్తారంగా అక్కడ చెప్పింది ఉన్నది. ఈ జన్మ మరణాలు, ఈ కర్తృత్వ భోక్తృత్వాలు, ఈ సంసారము, ఇదంతా ఏంటిది మరి అంటే భ్రాంతి చేత, మాయ చేత కల్పించబడిందే కానీ వాస్తవము కాదు. నీకు బంధమే లేదు, అందుకని నీకు మోక్షము కావాలనేటువంటి కోరిక కూడా వదిలిపెట్టు అంటాడు. నువ్వు మొదలు బద్ధుడవై ఉంటే కదా నీకు మోక్షం కావాలి. బద్ధుడవే కాదు, ఒక ఆయన చీకట్లో వెళ్తుండగా ఒక్కోసారి కొన్ని తీగలు, ఇనుప తీగలు రోడ్డు మీద పడి ఉంటే అవి కాళ్ళకు చుట్టుకుంటాయి. నడుస్తుంటాయి కాళ్ళకు చుట్టుకొని అలా పడిపోతాం, మనం నడవలేము. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, నాకు ఏదో పాము వచ్చి చుట్టుకున్నది కాలుకు, అందుకే నేను పడిపోయినాను, నాకు పాము చుట్టుకున్నది అని వాడు కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వేస్తే పడిపోయి కేకలు వేస్తుంటే ఆ పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చి, ఆ చీకటి ఉంది కదా, టార్చ్ లైట్ ఏదో ప్రకాశం సహాయం చేత వచ్చి వాళ్ళు చూసేసరికి ఆడ కాళ్ళకు చుట్టుకున్నది పాము కాదు, తీగ. చూడు, భ్రాంతి అయింది అతను, అది తీసేశారు. ఇప్పుడు పాము చుట్టుకున్నదా, ఇడిచిపెట్టిందా? లేదు. అదేవిధంగా కంఠాభరణ న్యాయం కూడా చెప్తాడు శంకరాచార్యుల వారు ఆత్మబోధలో. ఆత్మాతు సతతం ప్రాప్తో అప్రాప్తవద్ అవిద్యయ తన్నాసే ప్రాప్తవద్ భాతి స్వకంఠాభరణం యథ అన్నాడు. ఆత్మాతు సతతం ప్రాప్త, ఆత్మ నిత్యప్రాప్తం ఉన్నది, నిత్యముక్తం ఉన్నది. కానీ అవిద్యయ అప్రాప్తవత్ భాతి అన్నాడు. అవిద్య చేత, అజ్ఞానం చేత అప్రాప్తము వలె తోస్తుంది, మనకు తోస్తుంది, కానీ లేదు, ఇట్లా కాదు, నిత్యప్రాప్తమే ఉంది. ఆ అవిద్య నాశనం అయితే తన్నాశే అంటే అవిద్యా నాశే ప్రాప్తవద్ భాతి, మళ్ళా పొందబడినట్టు వలె అనిపిస్తుంది. పూర్వము లేనట్టు అనిపించింది, ఇప్పుడు పొందినట్టు అనిపించింది కానీ లేకపోలేదు, ఇప్పుడు పొందింది కూడా కాలేదు. అది నిత్యప్రాప్తం ఉన్నది. అటువంటి ఆత్మను ఇప్పుడు మనం పొందేది లేదు, పూర్వము మనం పోగొట్టుకున్నది కూడా ఏమీ లేదు. అందువల్ల ఇక్కడ మోక్షమును పొందవలయునను కోరుట కూడా భ్రాంతియే. అందుకే ఈ మోక్ష కామనను కూడా త్యాగం చెయ్యి, సన్యాసం చెయ్యి. అందుకే మోక్ష సన్యాస యోగము అని చెప్పడం జరిగింది. కావున అట్టి సంకల్పమును కూడా విడిచిపెట్టి ఈ ఉపనిషత్తుల యొక్క నిజ అర్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకో అంటాడు. ఆ మోక్ష కామను వదిలిపెట్టు, ఆ భ్రాంతిని వదిలిపెట్టి ఉపనిషత్తుల ద్వారా ఏదైతే ప్రతిపాద్య తత్వం ఉన్నదో నీ యొక్క స్వరూపం, సకల వేదాలు, సకల పురాణాలు, సకల శాస్త్రాలన్నీ కూడా ఎవరిని గురించి బోధిస్తున్నాయి, ఎవరి గురించి గానం చేస్తున్నాయి? నీ స్వరూపాన్ని గురించే. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య 15వ అధ్యాయంలో వచ్చింది. సకల వేదముల చేత కూడా వేద్యము, తెలియదగిన వస్తువు ఎవరు? అహమేవ, నేనే. నా స్వరూపాన్ని గురించే గానం చేస్తున్నాయి సకల వేదాలన్నీ కూడా. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగ పద క్రమోపనిషదైర్గాయంతి యం సామగా అని మనం కృష్ణుడిని ప్రార్థన చేసేటప్పుడు సకల వేదముల చేత గానం చేయబడేది ఎవరు? ఆ కృష్ణుడే. కృష్ణుడు అంటే ఎవరు కాదు. ఎవరు కృష్ణుడు? ఎవరు చెప్పండి? దేవకి వసుదేవుల కొడుకు, అంతేనా? తప్పు. నేను కృష్ణుడు అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. కృష్ణుడు అంటే సచ్చిదానంద పరబ్రహ్మ. ఋషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృత్తి వాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే.
మహాభారతం చెప్తుంది, నివృత్తకారులు యాస్కముని చెప్పారు. క్రిష్ అణ రెండు విడిదీయరు ఇట్లా కృష్ణ లోపల. క్రిష్ అణ, క్రిష్ అంటే భూధాతు, భూ సత్తాయం అంటే అస్తిత్వాన్ని బోధిస్తుంది, ఉనికిని, ఎగ్జిస్టెన్స్. అణ అనేది నిర్వృత్తి అంటే ఆనందాన్ని బోధిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండి, ఎల్లప్పుడూ అస్తిత్వం గలదై సద్రూపమై ఉండి ఏది ఆనంద రూపమై ఉంటుందో అదే కృష్ణుడు అని చెప్తున్నది. ఎవరు? సచ్చిదానందమైనటువంటి శుద్ధ చైతన్యం, పరబ్రహ్మ. ఆ కృష్ణుని యొక్క ఉపాధికి కూడా అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో అది కృష్ణుడు. మనం ఏదైతే దేవకి వసుదేవుల యొక్క కుమారుడు కృష్ణుడు అనుకుంటున్నామో ఆ కృష్ణుడు అనేటువంటి ఉపాధికి కూడా అధిష్టానం ఏ శుద్ధ చైతన్యం ఉన్నదో అది కృష్ణుడు. అది మన స్వరూపం. దీని గురించే సకల వేదాలు, పురాణాలు, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత అన్నీ గానం చేస్తున్నాయి మన గురించే. ఎవరి గురించి చెప్తున్నాయి? ఇవన్నీ మన గురించే చెప్తున్నాయి. మరి మన గురించే కీర్తిస్తున్నాయి ఇవన్నీ కూడా, మన స్వరూపాన్ని చెప్తున్నాయి. అందుకని ఆ నిజ తత్వం ఏదైతే ఉందో అది తెలుసుకో అని అంటున్నాడు. రోగంతో కూడిన వారికి రోగ విమోచన కార్యం ఉన్నది. రోగంతో ఉన్నవానికి రోగాన్ని నుంచి ముక్తుడగుట అనేది వానికి కర్తవ్యం ఉంటుంది. అట్లే రుణస్థుడైనటువంటి వానికి రుణ విముక్తుడు కావాలనే కర్తవ్యం ఉంటుంది. మరి బంధింపబడిన వానికి బంధ విమోచనం కావాలనే కర్తవ్యం ఉంటుంది. ఎవరైతే ఒకరు చెరసాలలో పడ్డారనుకో అతని నుంచి విమోచన కావాలని, ఆ చెరసాల నుండి విమోచన కావాలనేటువంటి కార్యం ఉంటుంది కదా. ఈ విధంగా రోగము, రుణము, బంధము, కారాగ్రహ వాసం కదా, ఇవి లేని వానికి వీటి నుంచి ముక్తుణ్ణి కావాలి అనేటువంటి కోరిక ఉంటుందా అంటున్నాడు. వీనికి రోగమే లేదో రోగం నుంచి ముక్తుని కావాలనే కోరిక ఉంటుందా? ఉండదు. రోగమే లేదు, రోగం నుంచి ముక్తులు కాని కోరిక ఎలా ఉంటుంది? ఇవనికి బంధమే లేదు, బంధముక్తుని కావాలని కోరిక ఉంటుందా? ఎవడు రుణగ్రస్తుడు కానే కాదు, వానికి నేను రుణం నుంచి ముక్తుని కావాలని కోరిక ఉంటుందా? ఎవడు కారాగ్రహంలో వేయబడలేదు, అప్పుడు నేను కారాగ్రహం నుంచి ముక్తుని కావాలని కోరిక ఉంటుందా? ఉండదు. అట్లా నీకు బంధమే లేదు, మరి మోక్షకాంక్ష ఎందుకు నీకు? నేను ముక్తుని కావాలనే కోరిక ఎందుకు నీకు? ఎందుకు? నువ్వు మొదలు బద్ధుడవై ఉంటే ఆ బంధం నుంచి ముక్తుడు కావాలనే కోరిక ఉంటే ఉండొచ్చు. కానీ నువ్వు బద్ధుడవే కాదు, నీకు బంధమే లేదు, నువ్వు అజ్ఞానివే కాదు, నీకు బంధమే లేదు, సంసారమే లేదు, నువ్వు కర్తవు కాదు, భక్తవు కాదు, ఏదీ కాదు. అలాంటప్పుడు నీకు మోక్షం ఇవ్వడానికి మోక్షం ఎందుకు చెప్పు? అందుకని మోక్షము కావాలి అనేటువంటి కోరికను కూడా వదిలిపెట్టు అంటున్నాడు. అయితే పై చెప్పినటువంటి అంటే ఈ రోగి, రుణగ్రస్తుడు, బంధం గలవాడు, చెరసాలలో పడినటువంటి వాడు అనే 4 వాక్యాలు చెప్పినాం కదా. ఇవి బహుజనులచే విని కానీ లేక పత్రికలలో పుస్తకాల్లో చదివి కానీ ఉండినచో పై చెప్పిన 4 దోషాలు లేని వాడై ఉండియో కలలో ఈ 4 గుణములు తనకు కలిగినట్టు ఒకనికి తోచననుకొనుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చిన పిమ్మట ఆ స్వప్న దోషం ఎట్లు మిథ్య అని దృఢభావం కలుగును. ఆత్మ యొక్క నిజావస్థ అటువంటిదే అంటాడు. అయితే బంధము లేదు మనకు, కానీ అక్కడక్కడ పుస్తకాలలో చదువుకున్నాము, విన్నాము, ఎవరి ద్వారానో మనం అజ్ఞానంలో ఉన్నాము, మనం జీవులో ఉన్నాము, మనం సంసారిలో ఉన్నాము, మనం కర్తలము, భోక్తలము అని ఈ విధంగా విన్నాడు. విని 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 కూడా నేను కూడా బద్ధునే అనుకున్నాడు కదా. ఆ గొర్రెల్లో ఉన్నటువంటి సింహానికి నేను గొర్రెనే అని భావన కలిగిందా లేదా? విన్నారు కదా దృష్టాంతం. ఆ గొర్రెలతో ఉన్నటువంటి సింహానికి కూడా ఏమని భ్రాంతి కలిగింది? నేను గొర్రెనే అని భ్రాంతి కలిగింది. ఎందుకంటే అది గొర్రె పాలే తాగుతుంది, గొర్రెల్లోనే తిరుగుతుంది. ఆ గొల్లవాడు కూడా ఆ సింహాన్ని ఆ గొర్రెలను పిలిచినట్టే పిలుస్తున్నాడు. దాన్ని కూడా పిలిచేసరికి అది నిజంగా నేను గొర్రెనే అనుకున్నాను. సంఘదోషం ఇది. ఏమంటారు దీనికి? సంఘదోషం. అంటే ఆ గొర్రెలతో పాటు కలిసి తిరగడం వల్ల దానికి ఆ భ్రాంతి అయింది. అట్లా ఒకరిని చూసి ఒకడు నేను అజ్ఞానిని, నేను జీవుణ్ణి, నేను బద్ధుణ్ణి, నేను సంసారిని అని వీడు అనుకుంటున్నాడు. కాబట్టి వాడిని చూసి వీడు అనుకుంటాం కదా. ఇది లోకం యొక్క రీతి, సంఘదోషం అన్నమాట. ఎందుకంటే లోకంలో కూడా ఒకడు విలక్షణంగా ఉంటే వాడిని విలక్షణంగా ఉండనియరు, వాళ్ళలో కలుపుకుంటారు వాడిని. ఇది లోకం యొక్క స్వభావం. కాలు బట్టి గుంజుతారు అంతే. నేనున్నట్టు నువ్వు ఉండాలి కానీ నాకంటే విలక్షణంగా ఉంటావా నువ్వు అని కాలు బట్టి గుంజుతారు అన్నమాట. చెడగొట్టే గుణాలు ఉన్నాయి కదా. ఒక వృక్షం మీద ఒక కోతి, వర్షం పడుతుంది, అది ఈ ముసుర్లు పడతాయి కదా, చాలా రోజులుగా ముసుర్లు వానలు పడతాయి కదా. అయితే ఆ కోతి ఆ వానలకు తడిసి
గజగజ వణుకుతూ ఉంది. వణుకుతూ ఉంటే అక్కడే ఒక పక్షి గూడు కట్టుకొని ఉంది. ఆ చెట్లకు ఇట్లా వేలాడదీసి గూళ్ళు కడతాయి కొన్ని, చూసారా? చాలా సురక్షితంగా ఉంటుంది అందులో మంచిగా. ఎంత వాన పడ్డా కానీ దానికి ఒక్క చినుకు కూడా పచ్చగా ఉంటుంది మంచిగా అందులో ఆ పక్షి. ఆ కోతిని చూసి జాలి కలిగి, ఏమే కోతి బావా, నువ్వు ఒక గూడు కట్టుకుంటే ఈ విధంగా వణికి అటువంటి పరిస్థితి రాకుండు కదా అని ఆ పక్షి ఆ కోతిని అన్నది. అప్పుడు ఆ కోతి ఏం చేసింది తెలుసా? ఏమే, నువ్వు ఇంతంత ఉండి నాకు బుద్ధి చెప్తున్నావా? నువ్వు నాకు గుణపాఠం చెప్తున్నావా? నువ్వు నీ గూడు ఎట్లుంటుందో నేను చూస్తా అని ఆ గూడినే పెరిగి పడేసింది. ఆ పిట్ట గూడును అంటే లక్షణాలు ఎట్లుంటాయి చూడు, జీవుల లక్షణాలు గట్లే ఉంటాయి కదా. నేను సంసారిని తిరుగుతూ ఉంటే నువ్వు ముక్తుడవై తిరుగుతావా? నువ్వు నా లెక్కనే రా అని కాలబట్టి గుంజుతారు సంసారంలోకి. అంటే వానికి బాగా బోధ చేస్తారన్నమాట. నువ్వు సంసారివి, నువ్వు జీవునివి, నువ్వు కర్తవు, నువ్వు భోక్తవు అని మనకి అట్లే భ్రాంతి అవుతుంది కదా. మనం చిన్నప్పుడు పేరు పెట్టుకొని వచ్చినామా చెప్పండి? చిన్నప్పుడు పుట్టుకతోనే పేరు పెట్టుకొని వచ్చినామా కదా? పేరు పెట్టుకొని రాలేదు కదా. ఇక మన తల్లిదండ్రులు పేరు పెడతారు చెవుల కదా, పురిటిన ఏదో చేస్తారు కదా కార్యక్రమం, పేరు పెట్టే కార్యక్రమం చేసి ఆ చెవుల ఊస్తారు వానికి. నువ్వు దేవదత్తునిరో, లేదా నువ్వు ఆనందరావురో, నువ్వు గోవిందరావురో అని పేరు పెడతారు వాడిని. పేరు పెట్టి ఆ పేరుతోనే ఇక ప్రతివాడు కూడా ఇక వాడిని పిలుస్తూ ఉంటారు. ఇక వాడిని తొట్లల్లో వేసింది మొదలుకొని అప్పటి నుంచి పిలుస్తూ ఉంటే వానికి బాగా సంస్కారం ఏర్పడి ఇక నేను గోవిందరావునే అనుకుంటాడు వాడు. ఆ పేరుతో పిలవంగానే ఓ అంటాడు వాడు. ఎందుకు? వానికి బాగా దృఢపడింది, నేను గోవిందరావునని దృఢపడింది. ఇది సంస్కారం ఇట్లా ఏర్పడుతుంది అన్నమాట. ఇదంతా ఎందువల్ల కలుగుతుందంటే సంఘదోషం. ఈ అజ్ఞాన జనులలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ సంఘదోషం కలిగి మనం కూడా భ్రాంతిలో పడిపోతున్నాం. అందుకని ఆ భ్రాంతిని వదులుకునేదే ఈ సత్సంగాల యొక్క ముఖ్యాభిప్రాయం. అంతే. నువ్వు కొత్తగా ఇప్పుడు ముక్తుడవయ్యేది ఏమీ లేదు. నువ్వు పూర్వమే ముక్తుడ ఉన్నావు. నేను ఎల్లప్పుడూ ముక్తున్నే అని తెలుసుకోవడమే ఇక్కడ మన యొక్క సత్సంగం యొక్క ప్రయోజనం. ఆ భ్రాంతిని తొలగదీసుకునేదే శాస్త్రాల యొక్క ముఖ్య ప్రయోజనం, సత్సంగాల యొక్క ముఖ్య ప్రయోజనం. గురువులు శాస్త్రాలు ఎందుకు? వీళ్ళందరూ ఏం చేస్తారు? మనకి మోక్షాన్ని ఇస్తారా? వీళ్ళంతా ఎవ్వరు మోక్షాన్ని ఇయ్యరు. ఏం చేస్తారు? ఈ పైన ఉన్నటువంటి ఏదైతే భ్రాంతి ఉన్నదో అది తొలగదీస్తారు అంతే. నువ్వు ముక్తుడే ఉన్నావు. ఒక రత్నము చెత్త కుండీలో ఉన్నదనుకోండి, ఇప్పుడు ఆ రత్నాన్ని పొందాలంటే ఏం చేయాలి? మనం చెత్తను తీసేయాలి అంతే. రత్నము అది ఉన్నది మొదలే అక్కడ, దాన్ని పొందేది లేదు. అలా బావి తవ్వే వారు ఏం చేస్తారు? నీటిని ఉత్పన్నం చేస్తారా? వాళ్ళు బావి తవ్వే వాళ్ళు ఏం చేస్తారు? నీటిని ఉత్పన్నం చేస్తారా? పైన ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఆవరణ దాన్ని తీసేస్తారు అంతే. నీరు మొదలే ఉంది లోన, నీటిని ఉత్పన్నం చేయరు వాళ్ళు, మొదలే ఉంది నీరు. అది అట్లా మన స్వరూపం నిత్యముక్త స్వరూపము అది మొదలే ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాయి గురువులు శాస్త్రాలు ఇవన్నీ కూడా సత్సంగాలని ఏం చేస్తున్నాయి అంటే మన పైన ఉన్నటువంటి ఏదైతే ఆవరణ ఉన్నదో కల్పితం, అది కూడా వాస్తవంగా మనం మీదేసుకున్నాం, ఉట్టిగా కల్పన చేసుకున్నాం, వాస్తవం కాదు. ఆ కల్పిత ఆవరణ అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగదీస్తుంది అంతే. ఆ అజ్ఞానం కూడా వాస్తవంగా లేదు, కల్పితం ఉన్నది. మనం కల్పన చేసుకున్నాం నేను అజ్ఞానిని అని, కానీ వాస్తవం కాదు. ఆ కల్పిత అజ్ఞానాన్ని ఇది కల్పితం ఉన్నది అని తెలుసుకోవడమే అంతే, ఏం లేదు. నాకెప్పుడు కూడా అజ్ఞానం అనేది లేదు, సంసారం అనేది లేదు అని తెలుసుకోవడమే. తత్వమస్యాది వాక్యోత్త సమ్యగ్ది జన్మమాత్రత అవిద్య సహకార్యేన నా ఆసీద్ నా అస్తి నా భవిష్యతి అని బృహదారణ్యక వార్తికంలో శ్రీ సురేశ్వరాచార్యుల వారు చెప్తారు కదా. తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణం మననం నిధిధ్యాసనం చేయగా కలిగినటువంటి ఏ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానము ఉత్పన్న మగుటతోడనే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అజ్ఞానం నాశనం మగుటతోడనే ఈ అజ్ఞానం కానీ ఈ సంసారం కానీ పూర్వం లేకుండే ఇప్పుడు లేదు భవిష్యత్తులో ఉండబోదు అని నిశ్చయం అవుతుంది అంతే, ఏం లేదు. అది వాస్తవంగా అజ్ఞానం అనేది ఒక వస్తువా? అది ఉన్నదా? లేదు, కల్పన చేసుకున్నాం మనం అంతే. అది లేదని తెలుసుకోవడమే అంతే, ఇంకేమీ లేదు మనం చేసేది. నాకెప్పుడు అజ్ఞానం లేదు అని తెలుసుకోవాలి. అదే ప్రకారంగా మోక్షమును కోరుట అనేది కూడా పరమార్థ దశయందు లేదు. పారమార్థిక దృష్టితో విచారం చేస్తే మోక్షం అనేది కూడా లేదు. మోక్షం కూడా కుకల్పన
అంటాడు. ఈ విషయంనే మనకు మాండూక్యోపనిషత్తులో ముఖ్యంగా 12 మంత్రాలే ఉంటాయి. ఆ 12 మంత్రాల మీద గౌడపాదాచార్యులు శ్లోకబద్ధంగా 220 మీద దాదాపుగా వార్తికాలు రాశాడు, శ్లోకాలు రాశాడు. అందులో ఇదొక శ్లోకం. మరి ఇతర ఉపనిషత్తుల్లో కూడా ఉంది ఈ శ్లోకము. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. చూడు, నిరోధము అంటే ప్రళయము, ఉత్పత్తి అంటే ఈ సృష్టి యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయం అనేది వాస్తవంగా లేదు అని చెప్పినాడు. మరియు నా బద్ధః బద్ధుడనేవాడు లేడు, నా సాధకః సాధకుడు అనేవాడు లేడు, నా ముముక్షు అనేవాడు లేడు, నా ముక్తః ముక్తుడు అనేవాడు కూడా లేడు. ఎవడూ లేడు, జగత్తే లేదు. మరి జగత్తే లేకపోతే జగదంతపాతి అయినటువంటి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇది పరమార్థ స్థితి అంటాడు. వస్తు స్థితి ఇట్లా ఉన్నది. అయ్యో మాకు ఇంత మంచిగా కనపడుతుంది కదా ఈ ప్రపంచమంతా అని అంటే, ఆదావంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. ఆది యందు లేదు, అంతం నందు కూడా లేదు, మధ్యలో కనపడుతున్నది కదా. మధ్యలో కనపడుతున్నప్పుడు కూడా లేనిదే. ఏ విధంగా రజ్జు సర్ప దృష్టాంతము, శుక్తిరహిత దృష్టాంతము మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. తాడు యందు పాము భ్రాంతి అయింది కదా. మనకు ఆ భ్రాంతి కలుగుతున్నటువంటి సమయంలో, అంటే ఇది పాము అని మనం భయపడుతున్న సమయంలో కూడా పాము ఉంది అక్కడ. మసక చీకట్లో తాడు పైన పాము భ్రాంతి అయింది. ఆ పాము ఉందా వాస్తవంగా? పాము ఉన్నది అనుకొని భయపడుతున్న కాలంలో కూడా ఉందా అక్కడ వాస్తవంగా? లేదు. అంతకు పూర్వం ఉందా? లేదు. పోనీ ఇది తాడు అని తెలిసిన తర్వాత ఉందా? లేదు. ఆది యందు లేదు, అంతం నందు లేదు, మధ్యలో భయపడుతున్నప్పుడు కాలంలో, చూస్తున్న కాలంలో మాత్రం ఉంది. అది చూస్తున్నప్పుడు కూడా ఉన్నదా? లేదు, అప్పుడు కూడా లేదు. ఆది యందు లేదు, అంతం నందు లేదంటే మధ్యలో కూడా అది లేనిదే. అదేవిధంగా ఈ జగత్తు కూడా సరే, ఈ జగత్ అంతా అట్లా ఉండని, మీ శరీరమే జగత్తు అని చెప్పింది ఉన్నది. విచార చంద్రోదయంలో శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అంటారు, జగత్తు అంటే మీరు ఎక్కడో బయట పోకుండా అంటాడు. బయట ఇంత విశాల జగత్తు ఉంది కదా అని అక్కడ చూడకుండా ఇదే జగత్తు అంటాడు. శరీరమే జగత్తు. దీన్ని విచారం చేయండి. దీన్ని విచారం చేస్తే దాని విచారం అది అర్థత అయిపోతుంది అంతే. ఇదెట్లనో అదట్లా అంతే. ఇది పుట్టక పూర్వం ఉందా? మరణించిన తర్వాత ఉంటుందా? ఆది యందు లేదు, అంతం నందు లేదు, మధ్యకాలంలో కనపడుతుంది. ఇప్పుడు కూడా వాస్తవంగా లేనిదే అని తెలుసుకో. మిథ్యా భ్రాంతి. నాకు ఒక శరీరం ఉందని, నేను ఒక జీవుణ్ణి, నేను ఫలానా దేవదత్తుని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుని, వైశ్య, శూద్ర అని చెప్పుకొని, లేదా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసిని అని చెప్పుకొని మనం ఏదైతే వ్యవహారం చేస్తున్నామో ఇది కూడా సత్యం కాదు. స్వప్నంలో కూడా నువ్వు అంటావా లేదా, నేను ఫలానా దేవదత్తుని, నేను ఫలానా కులం వాణ్ణి, ఫలానా గోత్రం వాణ్ణి, ఫలానా ఆశ్రమం వాణ్ణి, ఫలానా వర్ణం వాణ్ణి, స్వప్నంలో కూడా అంటావా లేదా? లేచిన తర్వాత ఏది లేదు. ఇది కూడా అంతే. అదెట్లనో ఇది కూడా అంతే. నిశ్చయం కావాలి అంతే. అది వస్తుస్థితి అట్లే ఉంది, కానీ అట్లా ఉందని నిశ్చయం లేదు మనకు. ఇది సత్యం ఉన్నదని భ్రాంతి అవుతుంది మనకు. సత్యం ఎక్కడ ఉన్నది? ఆ పోయేటోళ్ళు పోతా అంటే చూస్తూనే ఉంటే ఇది కూడా పోతుందని కూడా నిశ్చయం ఉండనే ఉన్నది. మరి సత్యం ఎట్లయితే చెప్పు? నువ్వు ఎల్లకాలం ఉంటావా ఈ శరీరంతో? తెలుసు కదా ఒకనాడు పోతామని. మరి సత్యం అని ఎట్లా అనుకుంటున్నావు దీన్ని? ఇదే నేనని ఎట్లా అనుకుంటున్నావు? దీన్ని వదిలిపెట్టిపోయేది ఉన్నది, వదిలిపెట్టబడేది ఇది ఉన్నది. ఇది నేను వదిలినటువంటి మనం ఎప్పుడు ఉంటాం కదా. ఈ విషయం అంతా కూడా మనకు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో విస్తారంగా ప్రతి అధ్యాయంలో చెప్పుకుంటూనే వస్తున్నాం. ఎందుకంటే ఇక ఇప్పుడు చివరికి వచ్చినాం మనం. చివరికి వచ్చినాం. ఇక ఇది పరిశిష్ట అధ్యాయం. పూర్వ అధ్యాయాలన్నీ ఒక అవగాహన చేత వాటిని పునః మళ్ళీ సింహావలోకనం చేసుకోవడం అంతే. ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో పూర్వం తెలుసుకున్న దాన్నే సింహావలోకనం చేసుకోవడం, మరొకసారి దాన్ని పురస్చరణ చేసుకోవడం అంతే. ఇదంతా మీరు పూర్వం వింటూనే వచ్చారు కదా. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. నేను చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు, నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని అని ఈ విధంగా నిశ్చయంలో ఉండాలి. ఈ నిశ్చయం కనుక ఉన్నట్లయితే ఈ శరీరము చావనున్నా కూడా దుఃఖం కలగదు. ఎందుకు కలుగుతుంది? నేను చచ్చేవాడిని కానే కాదు, ఇది చస్తుంది, ఇది చస్తే నాకే ఉన్నది, నేను చచ్చేవాడిని కాదు కదా, మరి నాకేం నుక్సాన్ ఉన్నది, నాకేం నష్టం ఉన్నది అని ఈ విధంగా నిశ్చయంలో ఉండాలి. ఉంటారా?
ఉంటారా? ఉండాలి. మరి ఇదంతా ఇన్నది ఎందుకు? మరి నేను ప్రయోజనం ఏమున్నది చెప్పు. ఇన్ని రోజులు ఇన్నది ప్రయోజనం ఏమున్నది? ఆ చుట్టాలు బంధువులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చుట్టూ మూగి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నా కానీ మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నాకు ఏకాంతంగా ఉండేది ఉన్నది, నేను ఏకాంతంగా నా స్వరూప మహిమలో ఉంటూ నేను శరీరాన్ని వదిలిపెట్టేది ఉన్నది. మీరందరూ ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ చేయకూడదు, నాకు విక్షేపం చేయకూడదు, వెళ్ళిపోండి అని చెప్పాలి. మహాత్ములు ఇట్లే చేస్తారు. మహాత్ములు ఎవరిని దగ్గర ఉంచుకోరు. మరణ సమయంలో ఎల్లుండి అంటారు, సైగా చేస్తాడు, మీరు వెళ్ళిపోండి అంటారు. ఇట్లా ప్రత్యక్షం మా గురువు గారు ఉండరు ఒక ఆయనకు తెలిసింది నేను పలానా ఏకాదశి నాడు నేను శరీరాన్ని త్యాగం చేస్తా అని 15 రోజులు మొదలే చెప్పాడు. చెప్పి ఆ ఏకాదశి నాడు అందరినీ పిలిపించుకున్నాడు. భక్తులను అందరినీ పిలిపించుకుని భజన చేయండి రా అన్నాడు. భజన చేయండి అని చెప్పి ఇక ఒక అరగంటలో 1 గంటలో మొదలు శరీరాన్ని వదులుతానన్నప్పుడు చెప్పినాడు, నిర్వాణాష్టకం చదవండి రా అన్నాడు. మంచిగా మాట్లాడినాడు. కళ్ళు చూస్తున్నాయి, మంచిగా మాతో మాట్లాడుతూ నిర్వాణాష్టకం మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని ఉంది కదా, ఆ నిర్వాణాష్టకం చదవండి అన్నాడు. అది చదివిన తర్వాత సైగ చేశాడు, లేచిపోండి అందరు వెళ్ళిపోండి, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోండి అన్నాడు. ఏకాంతం కావాలి నాకు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అందరూ బయటకు వెళ్ళినారు. బయటకు వెళ్ళి 1 గంట తర్వాత మళ్ళీ వచ్చేసరికి పోయాడు. ఏకాంతంగా పోవాలి, ఆనందంగా పోవాలి మనం ఆ స్వరూప స్థితిలో. అది ఎట్లా ఉన్నది ఆ స్తోత్రం నిర్వాణాష్టకం, అది చదువుతుంటేనే మనకు అంతర్ముఖం అవుతుంది వృత్తి. మన స్వరూపాన్ని గురించి అక్కడ వర్ణన చేసింది ఉన్నది. నేను ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏది కూడా కాదు, చిదానంద రూప శివోహం శివోహం. శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, అంతఃకరణం నేను కాదు, పంచకోశాలు నేను కాదు, ఇది ఏది కూడా కాదు, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని చెప్పింది. కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని స్మరిస్తూ హాయిగా శరీరాన్ని వదిలిపెట్టాలి. అంతే. వదిలి మనం ఎక్కడో పోయేది ఉండదుగా. ఇక్కడే పంచభూతాల శరీరం పంచభూతాలే కలిసిపోతుంది. మనం వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ రూపులుగా ఉండిపోతాం అంతే. ఎక్కడ పోయేది లేదు. చచ్చిపోయిండు అంటారు కదా, అజ్ఞానులు చచ్చిపోతారు, జ్ఞానులు చచ్చిపోరు, చచ్చి ఉంటారు. ఏమి శరీరం చచ్చి తాను ఉంటాడు అంతే. గుమ్మడికాయ వలె. గుమ్మడికాయ అది పండు వండిన తర్వాత ఆ తొడిమే గుమ్మడికాయకు కనెక్షన్ ఊసిపోతుంది, అక్కడే ఉంటుంది. అది మామిడి పండులా కింద పడది, అక్కడే ఉంటుంది, కనెక్షన్ ఉండదు ఆ తొడిమెకు దానికి. అట్లా ఈ శరీరానికి జ్ఞానికి సంబంధం ఉండదు అంతే. శరీరం అటుపడుతుంది, బ్రహ్మరూపుడైపోతాడు. విముక్త చ విముచ్యతే నస్తస్య ప్రాణాః ఉత్క్రామంతి. అందుకని మరణ సమయంలో కూడా దుఃఖం కలగకూడదంటే ఇప్పుడు నిశ్చయంలో ఉండాలి. ప్రతిరోజు కూడా మన స్వరూపాన్ని స్మరిస్తూ ఆ నిశ్చయంలో ఉండాలి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, నాకు జన్మవరణాలు లేవు, నేను నిత్యుడను, అసంగుడను, అవినాశి స్వరూపుణ్ణి అని నిత్యం చింతన చేస్తూ ఉంటే అది దృఢపడుతుంది అంతే. పరమార్థ దశలో నిరోధము కానీ, ఉత్పత్తి కానీ, బద్ధుడు కానీ, సాధకుడు కానీ, ముముక్షువు కానీ లేదు. ఆత్మ నిత్యముక్త స్వరూపం అని ఉపనిషత్తు. ఆత్మ ఎటువంటిది? నిత్యముక్త స్వరూపం. ఇదివరకు ఎప్పుడు బంధంలో పడలే ఆత్మ. బద్ధుని అనుకుంటున్నావు నువ్వు. ఏ విధంగా రాధాపుత్రుని వలె, కుంతిపుత్రుడు కర్ణుని వలె నేను రాధాపుత్రుని అనుకున్నాడు, కానీ రాధాపుత్రుడు అయ్యిండా? అతడు కుంతిపుత్రుడే ఉన్నాడు. నేను రాధాపుత్రుని అనుకునేటప్పుడు కూడా కుంతిపుత్రుడే, తెలిసిన తర్వాత కూడా కుంతిపుత్రుడే. అట్లా మన స్వరూపం కూడా అంతే. నిత్యముక్త స్వరూపంలో ఉన్నాము. మనకు బంధం అనేది ఎప్పుడు లేదు. అయినా కూడా భ్రాంతి చేత నేను బద్ధున్నా అనుకున్నావు కాబట్టి ఆ భ్రాంతిని వదులుకో అంటాడు అంతే. మరియు 18వ అధ్యాయం చివరిలో చెప్పిన వాటి అన్నిటి యొక్క సంగ్రహ సారము ఏదైతే ఉందో ఈ 18వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ఇదివరలో చెప్పినటువంటి 17 అధ్యాయాల వరకు భగవంతుడు ఏదైతే బోధించాడో ఆ సంపూర్ణ 17 అధ్యాయాల యొక్క భగవద్గీత శాస్త్రం యొక్క సారం అన్నమాట ఈ 18వ అధ్యాయం. అది మరొకసారి గుర్తు చేసుకోవడానికి. ఎందుకనంటే ఇదొక పద్ధతి ఉంది, సమాస వ్యాస పద్ధతి అని, లేదా ఉపక్రమ ఉపసంహార పద్ధతి అని ఉంటుంది. ఎక్కడైతే మనం మొదలు పెడతామో ఆ మొదలుపెట్టిన దాన్ని మధ్యలో చాలా విస్తారంగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ సమాప్తి చేసేటప్పుడు ఉపసంహారంలో మళ్ళీ ఒకసారి మనం ఎక్కడ మొదలుపెట్టినామో అది గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకొని ఉపసంహారం చేస్తాం.
ఇది ఉపక్రమ ఉపసంహార పద్ధతి అన్నమాట. అట్లా మనము 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ప్రారంభం చేశాం ఈ ఆత్మచింతన. ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం దాన్ని మళ్ళీ స్మరించుకుంటూ ఉపసంహారం చేసుకోవాలి. అయితే ఈ 17 అధ్యాయాల్లో చెప్పిన విషయాలన్నిటిని కూడా సంక్షేపంగా గుర్తు చేస్తూ 18వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడక్కడ కొన్ని విషయాలను మనం అక్కడ చింతన చేయలేకపోవచ్చు, కొన్ని అంశాలు అక్కడ మిగిలిపోవచ్చు. అటువంటి ఏమన్నా ఉంటే కూడా కొన్ని మళ్ళీ చెప్పుకుంటూ పూర్తి చేస్తాడు. ఎచ్చటెచ్చట ఏదేది కొరతపడి ఉండునో అలా ఆ 17 అధ్యాయాల వరకు చెప్పినటువంటి విషయాల్లో ఎక్కడెక్కడన్నా కొంచెం కొరత, కొంచెం న్యూనత, అంటే చెప్పలేకపోయినటువంటి విషయాలు కొన్ని ఉంటే వాటిని ఇప్పుడు పూర్తి చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాడు. కావున ఈ అధ్యాయము గీత యొక్క సంగ్రహము అంటాడు. ఈ 18వ అధ్యాయం భగవద్గీత యొక్క సంగ్రహం, మొత్తం నిచోడు అన్నమాట, సారం. ఏ విధంగా పాలన కాగబెట్టగా 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 చివరికి కవ మిగులుతుంది కదా, ఏమంటారు, కోవ. అట్లా సారం తీసి చెప్తాడనమాట. ఇది చాలా అగాధార్థములతో కూడినది. ఈ అధ్యాయమున 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ, అక్కడికి ఉపసంహారం చేస్తాడు. అలాగే మిగతా కొన్ని పరిశిష్ట శ్లోకాలు ఉంటాయి. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను ఒక్కనే శరణు పొందు అన్నాడు. ఏ ధర్మాలు అంటే వర్ణాలు. నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని అని అంటామే 4 వర్ణాలు. అవి ఆ వర్ణ ధర్మాలు వదిలిపెట్టు. మరి ఆశ్రమ ధర్మాలు వదిలిపెట్టు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి ఆశ్రమ ధర్మాలు వదిలిపెట్టు. మరియు శరీర ధర్మాలు వదిలిపెట్టు. ఈ శరీరం, స్థూల శరీర ధర్మాలు ఏంది? చావు పుట్టుకలు, జన్మ మరణాలు స్థూల శరీర ధర్మాలు. మరి సూక్ష్మ శరీర ధర్మాలు ఏవి? ఆకలి దప్పులు మరియు సుఖ దుఃఖాలు ఇవన్నమాట. ఎందుకంటే ప్రాణధర్మాలు ఆకలి దప్పులు, అంతఃకరణ ధర్మాలు, సుఖ దుఃఖాలు. ఇంకా ఇంద్రియ ధర్మాలు, ఏ ఇంద్రియము ఏ పని చేస్తుంది దాని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది కదా, ఆ ధర్మాలు వదిలిపెట్టు. మనోధర్మాలు వదిలిపెట్టు, బుద్ధి ధర్మాలు వదిలిపెట్టు, అన్ని ధర్మాలు వదిలిపెట్టు. ఆఖరికి నేను జీవుణ్ణి అనేది కూడా వదిలిపెట్టు. ఈశ్వరుడు అనేవాడు కూడా ఒకడు ఉన్నాడా, అది కూడా వదిలిపెట్టు అంటాడు. ఎందుకు? ఈశ్వరుడు కూడా మాయా ఉపాధి కలిగిన వాడు. ఆ మాయనే మిథ్య అన్నప్పుడు ఈశ్వరుడు కూడా మిథ్య. అది కూడా వదిలిపెట్టి కేవలం శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అదొక్కటే నేను అని ఆ నన్ను నువ్వు శరణగతిగా, అప్పుడు నువ్వు సకల పాపాల నుంచి ముక్తుడవైపోతావు అని చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అది ఒకే ఒక శ్లోకంలో సంపూర్ణ భగవద్గీతనే కాదు, 4 వేదాలు కూడా ఒక్క శ్లోకంలోనే నిహితమై ఉన్నాయి. ఆ ఒక్క శ్లోకాన్ని ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు మనం. సంపూర్ణ వేదాంతం అంతా ఒకటే శ్లోకంలో నిహితమై ఉంది. ఈ విధంగా మనకు 18వ అధ్యాయము ఇదంతా ఉపోద్ఘాతము. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.